ఇవాళ నిఫ్టీ 53 పాయింట్లు మాత్రమే పడిందండి. కానీ పోర్ట్ఫోలియోస్ మాత్రం చాలా నెగిటివ్ గా ఉన్నాయి. ఇవాళ 2226 స్టాక్స్ నెగిటివ్ గా ఉంటే కేవలం 772 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. నా పోర్ట్ఫోలియో 2% అబోవ్ నెగిటివ్ గా ఉందండి. అండ్ ఇవాళ నా పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ ఓరియానా పవర్ ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. ఇవాళ మన మార్కెట్లు పొద్దున్న నుంచి కాస్త పైకి పెరగడం జరిగిందండి, చూసారా? కానీ అమెరికా మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి. కానీ మన మార్కెట్ లో రికవరీ కనిపించింది. బట్ ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి మళ్ళీ సెల్ ఆఫ్ అయితే వచ్చింది. దీనికి గల కారణాలేంటి? ట్రంప్ ఇరాన్ మీద ఇవాళ అటాక్ చేస్తామంటూ క్లియర్ గా అనౌన్స్మెంట్ ఇచ్చి మరీ దాడి చేశారండి. దీని గురించి నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అండ్ అంతకు ముందు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్యలో డీల్ కాదు, అదంతా డొల్లా అని చెప్పుకున్నామండి. అనుకున్నట్టే మార్కెట్ లో ఈ రెండు పరిణామాలు చూసామా? నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతోంది అండ్ ఫర్దర్ గా మార్కెట్ లో మంచి ఇంపాక్ట్ ఉండే స్టాక్స్ ఏవి, ఇలాంటివన్నీ మీకు 1 by 1 మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు నచ్చినా లేదు నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను వెంటాడుతున్న రెండు విషయాలు ఉన్నాయండి. ఈ రెండు కూడా రెండు పక్కల నుంచి మార్కెట్ ని కింద పడేస్తున్నాయి. కొన్ని నెలలుగా మార్కెట్లు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక విషయం ఉంది, అదే రేట్ కట్స్. మనందరూ అనుకుంటున్నాం యుద్ధం గురించి గానీ, లేదంటే ఆయిల్ గురించి గానీ, లేదంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అని. కానీ కాదండి, మార్కెట్లు వేచి చూస్తున్నది రేట్ కట్స్ గురించి. తక్కువ వడ్డీ రేట్లు ఉంటే ఖచ్చితంగా మనీ చీప్ గా దొరుకుతుంది కనుక హయ్యర్ వాల్యుయేషన్స్ మనకి ఖచ్చితంగా ఉంటాయి, అంటే బెటర్ మార్కెట్ సెంటిమెంట్ ఉంటాయి అని చెప్పి, సో దట్ ఫర్దర్ గా స్ట్రాంగ్ గా రిజల్ట్స్ వస్తాయని చెప్పి అందరూ కూడా యాంటిసిపేట్ చేస్తున్నారండి. కానీ ఒక్కసారిగా ఇన్ఫ్లేషన్ అందరి నమ్మకాలని వమ్ము చేసింది. దీనికి గల ప్రధాన కారణం ఎవరండి? డొనాల్డ్ ట్రంప్. మనకి ఇప్పుడు సిపిఐ డేటా వచ్చిందండి. 2% కాదు, 3% కాదు, ఏకంగా 4.2% అయితే చేరింది. 5 సంవత్సరాల గరిష్టానికి వెళ్ళిందండి. ఇప్పుడు అమెరికాలో ఇన్వెస్టర్లందరూ అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు రేట్ కట్స్ కి ఏమవుతాయని. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ ఒకటే జాబ్ ఉందండి, ఏంటి? ఇన్ఫ్లేషన్ టైట్ లో ఉంచాలి. కానీ ఇప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ 5 సంవత్సరాలు గరిష్టంగా ఉంటే వడ్డీ రేట్లు తగ్గించరు. జెరోమ్ పవెల్ గడిచిన సంవత్సరంన్నరగా చెప్తూనే ఉన్నారండి, ఈ టారిఫ్లు ఆపండి, లేదు అంటే యుద్ధాలు చేయకండి అని చెప్పి. పరిస్థితులు రోజు రోజుకి కిందకి వెళ్తున్నాయి. ఇలాగైతే వడ్డీ రేట్లు తగ్గించలేమంటూ చెప్తూ వచ్చారు. ఎవ్వరు కూడా ఆయన మాటలను పట్టించుకోలేదు. ఇక మన మార్కెట్లను పడగొడుతున్న రెండో విషయం, ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ ఈ వార్ విషయంలో స్లో డౌన్ జరుగుతోంది అని నమ్మారండి. కానీ గడిచిన 48 గంటల్లో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఇక్కడ పరిస్థితులు ఇందులో మారిపోవడానికి మళ్ళీ కారణం డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ సడన్ గా ఒక అనౌన్స్మెంట్ చేశారండి. ఇరాన్ అఫీషియల్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేశారని, అండ్ ట్రంప్ చెప్తున్న దాని ప్రకారం అమెరికా చేస్తున్న దాడులు ఆపాలని, ఇరాన్ అన్ని అగ్రిమెంట్స్ కి ఒప్పుకుంటుందని. ఫర్ ఎ మూమెంట్ అందరూ కూడా నిజమే నమ్మారు. ఎందుకంటే ఎవరు యుద్ధం ఆపినా చాలు మార్కెట్లకు పాజిటివ్ గా ఉంటుందని అందరూ రిలాక్స్ అయ్యారండి. అందరూ కూడా అమ్మయ్య డిప్లొమసీ మళ్ళీ కాస్త నడుస్తుంది అనుకున్నారు. కానీ సరిగ్గా ఇరాన్ ఒక రెస్పాన్స్ తో వచ్చింది. అది క్లారిఫికేషన్ కాదండి, డినైల్ కూడా కాదు, ఒక 2 words చెప్పింది అంతే, ప్యూర్ ఫాల్స్హుడ్, అంతా పచ్చి అబద్ధం అని. జనరల్ గా ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మేము ఖండిస్తున్నామనో, లేదు అంటే అది యాక్యురేట్ కాదునో, మిస్లీడింగ్ అనో చెప్తారండి. కానీ ప్యూర్ ఫాల్స్హుడ్ అనే మాట మాట్లాడడం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సడన్ గా ప్రపంచం మొత్తం రియలైజ్ అయిందండి, ఇక్కడ సంథింగ్ డేంజరస్ ఏదో జరుగుతోంది అని చెప్పి. ఇక్కడ అటు ఇరాన్ గాని ఇటు అమెరికా గాని ఏ ఒక్క విషయంలోని ఒక ఏకతాటి మీదకి రాలేకపోతున్నారు కాన్వర్సేషన్ చేయడానికి. ఇక పీస్ విషయంలో అగ్రి అవ్వడానికి దారులన్నీ మూసుకుపోతున్నాయన్న భయాలు పెరుగుతున్నాయండి. అండ్ ఈ టైంలో లాంగ్వేజ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తోంది. సడన్ గా ట్రంప్ నోట్లోంచి వస్తున్న మాటల ధోరణి మారిపోయిందండి. ఇరాన్ ఎప్పుడైతే ఖండించి ఇది అంతా ఫాల్స్హుడ్ అని చెప్పిందో, ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు, ఫస్ట్ దే విల్ పే ద ప్రైస్ అని. అండ్ ఆ తర్వాత వీఆర్ గోయింగ్ టు హిట్ ఇరాన్ వెరీ హార్డ్ అంటూ దాడులు స్టార్ట్ చేశారు. మోర్ స్ట్రైక్స్ కుడ్ హ్యాపెన్ టుమారో అంటూ, అండ్ ఇది ఫర్దర్ గా ఐ మే కీప్ గోయింగ్, ఇలా అటాక్ చేస్తూనే ఉంటానంటూ స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్లు వస్తూనే వచ్చాయండి. చూడండి ఏం జరిగిందో. మార్కెట్ లోంచి మాయమైపోయినవి ఏంటండి? నెగోషియేషన్స్ లేవు, కాంప్రమైజ్ లేదు, డిప్లొమసీ లేదు. ఇప్పుడు ట్రంప్ నోట్లోంచి వస్తున్న ఏ ఒక్క మాట కూడా డిప్లొమసీకి దగ్గరగా లేదండి, వార్కి దగ్గరగా ఉన్నాయి. అండ్ ఫర్దర్ గా డీల్ మాట్లాడతాము, డీల్ చేస్తామనేలాగా మాటలు రావట్లేదు, ఎంతసేపు కౌంట్ డౌన్ ఇస్తున్నట్టే. ఇది చేస్తారా లేదంటే మమ్మల్ని చంపేయమంటారా అన్నట్టు మాట్లాడుతున్నాడు ట్రంప్. అండ్ ఇలా మాట్లాడుతున్న తరుణంలో, ఇలా అటాక్స్ చేస్తున్న తరుణంలో ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్ చూసారా అండి? ఇక సీజ్ ఫైర్ చేసి అర్థమేముంది, ప్రాక్టికల్ గా అసలు సీజ్ ఫైర్ అనే పదం ఒక మీనింగ్లెస్ గా అయిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ట్రంప్ ఇలా స్టేట్మెంట్స్ చేసారో లేదో వెంటనే మనకి అటాక్స్ అయితే స్టార్ట్ అయిపోయండి. సదరన్ ఇరాన్ లో బాందర్ అబ్బాస్, క్వాషం, మినాబ్, సిరిక్ ఇలా మల్టిపుల్ ఎక్స్పోజన్స్ డిఫరెంట్ ప్లేసుల్లో మల్టిపుల్ టార్గెట్స్ ని హిట్ చేస్తూ
చేస్తూ దాడులు జరుగుతున్నాయంటూ మనం న్యూస్లు విన్నాం. ఎస్పెషల్లీ ఇరాన్ ని ప్రపంచ మార్కెట్లని కలవరపెట్టే ఒక విషయం ఉందండి, అదే హోర్ముజ్. నిన్నటి వరకు 2 రోజుల్లో డీల్ అయిపోతుంది అన్న ట్రంప్ ఇవాళ కంప్లీట్ గా హోర్ముజ్ దగ్గర అటాక్స్ అయితే చేశారండి. అయితే ఇక్కడ సంథింగ్ అన్యూజువల్ ఒకటి జరిగిందండి. ఏంటి అంటే అందరూ కూడా మిలిటరీ సైట్స్ ఈ వార్ లో హిట్ అవుతాయి అనుకున్నారు, కానీ ఇరాన్ లో వాటర్ రిజర్వాయర్ తాలూకా సైట్ నైతే వీళ్ళు అటాక్ చేశారండి అమెరికా వాళ్ళు. 20,000 హోమ్స్ కి రిపోర్టెడ్లీ మనకి డిస్రప్షన్ అయితే ఉంటుందట వాటర్ విషయంలో. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో అమెరికా వాళ్ళు కేవలం మిలిటరీ బేస్ల్ని మాత్రమే అటాక్ చేసి ఉండుంటే ఇంత పెద్ద నెగటివిటీ మనకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు డ్యామేజ్లు అనేవి హెడ్లైన్స్ కి ఎక్కుతున్నాయి. సివిలియన్ డ్యామేజెస్ ప్రెజర్ ని క్రియేట్ చేస్తున్నాయండి. సో మిలిటరీ ఆబ్జెక్టివ్స్ బియాండ్ మనకి అటాక్స్ జరుగుతున్నాయి. దీనికి సమాధానం ఇరాన్ దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా ప్రపంచమంతా వెయిట్ చేస్తుంది, ఇరాన్ ఎందుకు డీల్ కి ఒప్పుకోవట్లేదు, అసలు ఇరాన్ ఏం చేస్తుంది, ఇరాన్ ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది అని. అండ్ ఇప్పుడు ఇరాన్ ఆన్సర్ చేసిందండి. ఎలాగా? మిసైల్స్ తో, డ్రోన్స్ తో, రిటాలియేటరీ ఆపరేషన్స్ తో. అండ్ ఇరాన్ ఎక్కడ ఆన్సర్ ఇచ్చిందో తెలుసా అండి? బహ్రెయిన్ లో యుఎస్ లింక్ టార్గెట్స్ అక్రాస్ అన్ని బేస్లని అటాక్ చేస్తుంది. కువైట్, జోర్డాన్ 18 క్లెయిమ్స్ అయితే చేసిందండి. 18 ఇన్స్టాలేషన్స్ ని మేము స్ట్రక్ చేశాము అని చెప్పి. సో ఇక్కడ 18 వాటిల్లో అమెరికాకి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది పక్కన పెడితే ప్రపంచానికి ఇరాన్ ఒక మెసేజ్ అయితే క్లియర్ గా ఇచ్చింది. ఇరాన్ ఎప్పటికీ కూడా స్టాండ్ స్టిల్, గట్టిగా నిల్చున్నాం, కావాలంటే ఎదురు ఆడుతామని చెప్పి చెప్తోంది. సరిగ్గా ఇక్కడే ప్రపంచమంతా కూడా ఉలిక్కిపడి మార్కెట్లో భయాలు పెరగడానికి ప్రధాన కారణమైన 2-3 విషయాలు అయితే బయటకు వచ్చాయండి. ఇరాన్ తాలూకా ఏరోస్పేస్ కమాండర్ ఒక వార్నింగ్ అయితే ఇష్యూ చేశారు. ఏంటో తెలుసా? యుఎస్ అడాసిటీ విల్ బి మెట్ విత్ హెల్ అని చెప్పి చెప్తున్నారు. అంటే అమెరికా ఇప్పుడు ఏదైతే చేస్తుందో వాళ్ళు నరకాన్ని చూస్తారు తర్వాత అని అర్థం. ఇది డిప్లొమాటిక్ లాంగ్వేజ్ కాదండి, పొలిటికల్ లాంగ్వేజ్ కూడా కాదు, ఖచ్చితంగా బ్యాటిల్ ఫీల్డ్ లాంగ్వేజ్ అని అందరూ భయపడుతున్నారు. సరిగ్గా అదే టైంలో మార్కెట్ లో ప్రపంచమంతా కూడా ఒలిక్కిపడే సెకండ్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అయితే వచ్చిందండి. ఏంటో తెలుసా? ఇరాన్ దగ్గర నుంచి మిసైల్స్ కాదు, డ్రోన్స్ కాదు, బాంబర్స్ కాదు, ఇరాన్ ఒక ప్రదేశాన్ని డిక్లేర్ చేసింది, కంప్లీట్ గా షట్ చేస్తున్నామని. అదే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఒకసారి ఆలోచించండి దీని తలకు అర్థం ఏంటో. 20% ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ సప్లై అక్కడ ఆగిపోతుంది ఆ కారిడార్ లో. మనం నిన్ననే మాట్లాడుకున్నాం, ఇంతవరకు కూడా ప్రపంచమంతా ఆయిల్ రేట్లు పెరగకపోవడం కారణం ఏంటి? ఎంతో కొంత విధంగా డిస్రప్షన్స్ జరుగుతున్నా ఏం జరుగుతుంది అంటే అందరూ కూడా వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ని వాడుకుంటున్నారండి. బట్ ఇప్పుడు కంప్లీట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని మూసేస్తామన్నారు అన్నట్టుగానే వాళ్ళు చేసి కూడా చూపిస్తున్నారండి. ఇంతకు ముందు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని క్లోజ్ చేస్తాము అంటే కేవలం అమెరికాకు సంబంధించి లేదంటే వాళ్ళ శత్రు దేశాలకు సంబంధించి వెజల్స్ ని పంపించడం మానేశారండి. కానీ ఇప్పుడు అలా కాదు, స్టాండ్ స్టిల్, ఆల్ వెజల్స్ విల్ బి టార్గెటెడ్. ప్రతి వెజల్ కూడా మేము అటాక్ చేస్తాము. మిలిటరీ వెజల్సే కాదండి, అమెరికా వెజల్సే కాదు, ఏదైనా సరే కమర్షియల్ ట్రాఫిక్ ఏదున్నా, షిప్పింగ్, ట్రేడ్, ఎనర్జీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లో కనపడింది అంటే కాల్చి పాడేస్తాం అన్నట్టు వాళ్ళు టార్గెట్లు చేస్తున్నారు. అండ్ అలా జరుగుతోంది కూడా. మన ఇండియాకి సంబంధించిన కొంతమంది నావికులు చనిపోయారండి. నిన్నటి వరకు మిస్ అయ్యారు అనుకున్నాం, వాళ్ళు చనిపోయారని న్యూస్ వస్తుంది. ఎప్పుడైతే ఇరాన్ ఈ విధంగా చేసిందో అమెరికా ప్రపంచానికి మళ్ళీ కాస్త రీఅష్యూరెన్స్ ఇవ్వడానికి కొన్ని పనులు చేస్తుందండి. ట్రంప్ సడన్ గా తెర మీదకి వచ్చి 100 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ని సేఫ్ గా మేము రీజియన్ నుంచి తప్పించాము అని చెప్తున్నారు. నిన్నటి వరకు బ్లాకేడ్ పెట్టింది ఎందుకు అంటే ఈ విధంగా దొంగతనంగా ఆయిల్ ని సప్లై చేస్తున్నారట వీళ్ళు. 200 కమర్షియల్ వెజల్స్ పాస్ అయ్యాయి అంటే రేపు పొద్దున ఇరాన్ ఆపినా కూడా మేము పంపించగలము, భయపడక్కర్లేదు అంటూ ట్రంప్ చెప్తున్నట్ట. అమెరికా బ్లాకేడ్ ని దాటుకొని ఇరాన్ తాలూకా వార్నింగ్స్ ని పెడచెవిన పెడుతూ ఈ ఆయిల్ అంతా ఎలాగ వెళ్ళిందండి బయటికి అంటే అమెరికా గూఢచర్యంగా వాటి తాలూకా నావిగేషన్ సిస్టమ్స్ ను ఆఫ్ చేసి వాటిని బయటికి పంపిస్తుందట. మరింత జరుగుతూ ఉంటే ఆయిల్ ప్రైసెస్ కామ్ గా ఎందుకు ఉంటాయండి? ఖచ్చితంగా మళ్ళీ పెరగడానికి మనకి మార్గం అయితే సుగమం అవుతుంది అన్నట్టు కనిపిస్తుంది. సరిగ్గా ఈ టైంలోనే యుఎస్ తాలూకా ఇన్ఫ్లేషన్ మనందరం కూడా మాట్లాడుకుంటున్నాం కదండి. 10వ తారీఖు ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది రాత్రికని 4.2% వచ్చింది, హైయెస్ట్ ఎవర్ ఇన్ లాస్ట్ 5 years. సో ఇది ఇంతలా జరగడానికి ప్రధాన కారణం ఎవరండి? మొట్టమొదటి నుంచి ఇన్ఫ్లేషన్ పెరగడం కారణం డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు యుద్ధం ఈ విధంగా కంటిన్యూ అవడం కారణం డొనాల్డ్ ట్రంప్. హైయర్ ఎనర్జీ కాస్ట్లు, హైయర్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు, హైయర్ ఇన్ఫ్లేషన్ ప్రెషర్, ఓ పక్క వస్తున్న వార్నింగ్స్ అన్నిటిని పెడచెవిని పెట్టింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అండ్ ఇంత తతంగం జరుగుతుంటే ఒక బిజార్ స్టేట్మెంట్ అయితే ట్రంప్ చెప్పాడండి. ఏంటో తెలుసా? ఐ లవ్ ఇన్ఫ్లేషన్ అంటాడు. నిజంగా ఒక దేశానికి, అది అగ్రరాజ్యానికి అంత పెద్ద పొజిషన్ లో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్లు వాడడానికి బుర్ర ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ప్రపంచమంతా ఇబ్బంది పడుతుందండి, కానీ ట్రంప్ చేస్తున్న కామెంట్స్ ఏంటి? ఐ లవ్ ఇన్ఫ్లేషన్ అట. ఎవడండి కారణం ఇంత ఇన్ఫ్లేషన్ పెరగడానికి, ఇప్పుడు పరిస్థితుల్లో మారడానికి? ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా కంపల్సరీగా ఎఫెక్ట్ అయిపోతాయండి. సో వాల్ స్ట్రీట్, ప్రపంచ మార్కెట్లు అంతా కూడా ఓ రిస్క్ నైతే అర్థం చేసేసుకున్నాయి. అందువల్లే
నిన్న మనకు అమెరికా మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి. అయితే ఇన్ఫ్లేషన్ సంబంధించి నంబర్ హైయెస్ట్ గా వచ్చిన కొన్ని పాజిటివ్ విషయాలు ఉన్నాయండి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసింది మార్కెట్. ఇప్పుడు అంతా కూడా ఆయిల్ ప్రైసెస్ మీద, ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఇది ఎఫెక్ట్ చేస్తుందనే దాని మీద భయాలు క్లియర్ గా పెరిగిపోతున్నాయండి. హైయర్ ఇన్ఫ్లేషన్ ఉంటే రేట్ కట్స్ ఫర్దర్ గా ఉండవు. రేట్ కట్స్ రాకపోతే మార్కెట్లకి నెగటివిటీ, ఇంకా పెద్ద ఫాల్ మనం చూస్తాం. అయితే ఈ భయాలు ఎక్కడితో ఆగిపోయి అనుకుంటున్నారా అండి? కాదు, న్యూక్లియర్ స్టోరీ సడన్ గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది మళ్ళీ. ఎందుకంటే అందరం కూడా మొన్నటి వరకు మిసైల్స్, అటాక్స్ ఇలా మాట్లాడుకున్నాం. అమెరికా ఏదైతే పేరు చెప్పి యుద్ధం మొదలెట్టిందో ఆ న్యూక్లియర్ స్టాక్ పైలు ఇంకా దొరకలేదండి. చైనా వాళ్ళకో లేదంటే రష్యా వాళ్ళకో ఇరాన్ మేము ఇస్తామంటుంది, కానీ ఏ కండిషన్స్ తో ఇస్తుంది? జస్ట్ ఏదో మార్కెట్ లో హెడ్ లైన్స్ ని కాస్త తప్పు పట్టడానికి, పక్కకి తీసుకెళ్ళడానికి ఇరాన్ కూడా ప్రయత్నం చేస్తుంది, కానీ ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఇలాగా? అండ్ ఈ టైంలో ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న మరి కొత్త స్టేట్మెంట్స్ వినండి. మేమైతే సరెండర్ అయ్యేదే లేదు, వారైనా పర్వాలేదు, పీస్ అయినా పర్వాలేదు, సరెండర్ మాత్రం అవ్వమంటున్నారు. అంటే కమింగ్ డేస్ లో తొందరగా ఈ పీస్ డీల్ జరిగిపోతుందనో లేదంటే యుద్ధం ఆగిపోతుందో అనుకోవడం ఒక భ్రమ. ఈవెన్ ఒకవేళ ఇరాన్ అమెరికా ఒప్పుకున్న ఆ పక్క నుంచి ఇజ్రాయిల్, మరో పక్క నుంచి హమాస్ గానీ, లేదు అంటే మిగిలిన కొన్ని ఉన్నాయి కదా లోకల్ గా శక్తులు, వాళ్ళు ఒప్పుకునేలేరు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ గమనిస్తే ఒక పాయింట్ అయితే చాలా క్లియర్ అండి. ఇంత బాంబులు వేసిన తర్వాత, ఇంత థ్రెట్స్ ఇచ్చిన తర్వాత, రిటాలియేషన్స్ చూపించిన తర్వాత, ఇన్ని హెడ్లైన్స్ ట్రంప్ మార్చి చెప్పిన తర్వాత ఇరాన్ స్టాండ్ స్టిల్ గట్టిగా నిలబడింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఖచ్చితంగా కంట్రోల్ చేసేలాగా కనిపిస్తుంది. ఆయిల్ ప్రైసెస్ ఇంకా పెరిగేలాగా పరిస్థితులు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూక్లియర్ ఇష్యూ ఇప్పటికీ ఇంకా సాల్వ్ అవ్వలేదు. అసలు ఆ న్యూక్లియర్ స్టాక్ పైల్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. 100 రోజుల తర్వాత కాన్ఫ్లిక్ట్ ఇప్పటికీ పెద్దదయ్యేలా కనిపిస్తుంది, కానీ తగ్గుతుందనేలాగా నమ్మకాలు కుదరట్లేదు. పరిస్థితులు అంతకంతకి కాంప్లికేటెడ్ అవుతున్నాయి, కానీ సింప్లిఫై అవ్వట్లేదు. విచ్ మీన్స్ ఫర్దర్ గా మనకి హెడ్ లైన్స్ ఎవరి మీద అటాక్ చేశారు అనేది కాదండి. మనకి కావాల్సింది ఎవరు ఒక అడుగు వెనక్కి వేసి డీల్ కి ఒప్పుకున్నారు, లేదు ఎవరు మరింత పెద్ద ప్రళయానికి దారి తీశారనేదే మనం చదవాల్సిందైతే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు చెప్పింది మీకు కరెక్ట్ అనిపించిందా? అలా అయితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మొబైల్లో మీరు వీడియో చూస్తున్నప్పుడు కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే హైప్ ఆప్షన్ కనిపిస్తుందండి. ఈ హైప్ ని క్లిక్ చేస్తే మన ఛానల్ కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇవాళ మనం ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్టాక్ ఓరియానా పవర్ అండి. ఇది నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్. గడిచిన సంవత్సరం ఈ కంపెనీ నెక్స్ట్ 2 ఏళ్ల పాటు మేము 100% గ్రోత్ తో పెరుగుతాము అని చెప్పారండి. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఫర్దర్ గా 50% గ్రోత్ తో పెరుగుతున్నాము అని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లో 50% డిఫరెన్స్ కనిపిస్తుండటంతో మార్కెట్ లో టెన్షన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ వీళ్ళ దాకా కొన్ని అసెట్ సేల్స్ కొంచెం లేట్ అవ్వడం గానీ, మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ లో కొంత మార్పు రావడం గానీ నెగటివిటీ అయితే క్రియేట్ చేస్తున్నాయండి. మరి దీన్ని ఫర్దర్ గా హోల్డ్ చేయాలా, లేదు అంటే ఏం చేయాలంటే నా ఒపీనియన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఒక కంపెనీకి సంబంధించి ఫ్యూచర్ గురించి మాట్లాడుకునేటప్పుడు 1 క్వార్టర్ 2 క్వార్టర్లతో మనం డిసైడ్ చేయలేము, అన్లెస్ కంప్లీట్ గా బిజినెస్ లో మార్పు వచ్చేస్తే తప్పితే. సో కంపెనీ ఇంతకు ముందు చెప్పిందల్లా చేసిందండి. ఈసారి చెప్పిన దాంట్లో కాస్త భారీ మార్పే వచ్చింది. ఈ మార్పు ఖచ్చితంగా నెగటివ్ విషయమే. కాకపోతే ఏంటి అంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడం, ఫ్యూచర్ ఆపర్చునిటీ క్లియర్ గా కనిపిస్తుండడం, ఇప్పుడు ఏదైతే స్లో డౌన్ కనిపిస్తుందో, ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేయడంలో డిలే కనిపిస్తుందో, ఇవన్నీ ఫర్దర్ గా మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తాము అనడం, ఇవన్నీ కూడా కొంతవరకు ధైర్యాన్ని అయితే ఇస్తున్నాయండి. కానీ ప్రైస్ పరంగా చాలా మేజర్ కరెక్షన్ అయితే మనం చూడబోతున్నాం. సో నేనైతే దీన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్నానండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కమింగ్ మంత్స్ లో వీళ్ళు మెయిన్ బోర్డ్ కి అయితే మైగ్రేట్ అవబోతున్నారు SME సెగ్మెంట్ నుంచి. సో దట్ ఏంటంటే ఇంత వాలటిలిటీ తర్వాతగా ఉండకపోవచ్చు. కంపెనీ తలక ప్రాజెక్టులు ఎగ్జిక్యూషన్ లో డిలే కనిపించడం కానీ, లేదు అంటే మేనేజ్మెంట్ ఇంత స్పీడ్ గా పెరుగుతాము అనడంలో మాట మార్చడం కానీ, రెండు నెగిటివ్ విషయాలు అయినా ఓవరాల్ గా కంపెనీ తలక ఫ్యూచర్ ప్రాస్పెక్ట్లు అయితే ఇప్పటికి బాగానే ఉన్నాయన్న ఒక మాటతో నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేస్తున్నానండి. మీరేం చేస్తారనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇక ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎంటైర్ స్టాక్ మార్కెటే కాదండి, ఇండియా అంతా కూడా ఈ స్టాక్ పక్క కొంచెం భయంగా చూస్తుంది. ఇవాళ 11% అబోవ్ కింద పడింది. కారణం ఏంటి అంటే, ఏ కారణం చేతైతే ఈ స్టాక్ గడిచిన సంవత్సరంలో 100%, 100% పెరిగిందో అదే కారణం వల్ల ఇప్పుడు కింద పడుతుందండి. బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి
వాళ్ళ తాలూకా ప్రాజెక్టులు చేయడంలో ఒక కీ అగ్రభాగంగా ఉన్న ఎంటార్ కి ఒక గట్టి దెబ్బే తగలబోతుందండి. ఎంటార్ తాలూకా రెవెన్యూస్ లో 50-60% రెవెన్యూస్ బ్లూమ్ ఎనర్జీ నుంచి మనకు వస్తాయి. బ్లూమ్ ఎనర్జీకి డేటా సెంటర్ల విషయంలో చాలా చాలా మంచి ప్రాజెక్టులు రావడం వల్ల దాని తాలూకా ఎఫెక్ట్ అంతా ఎంటార్ లో మనం చూసాం. ఇప్పుడు బ్లూమ్ ఎనర్జీ స్టాక్ యుఎస్ మార్కెట్ లో 10% పడిపోయిందండి. కారణం ఏంటి అంటే ఒక మేజర్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఏదైతే క్రూసో ఎనర్జీ కంపెనీ డెవలప్ చేస్తుందో అది హోల్డ్ లో అయితే ఉండిపోయింది. ఎప్పుడైతే అది హోల్డ్ లో ఉండిపోయిందో బ్లూమ్ ఎనర్జీ తాలూకా ఫ్యూయల్ సెల్ డెవలప్మెంట్ పైప్ లైన్ అనేది ఫర్దర్ గా స్లో డౌన్ అయిపోతుందేమో అని చెప్పి అందరూ భయపడుతున్నారండి. ఇప్పుడు బ్లూమ్ ఎనర్జీ తాలూకా ఆ ఫ్యూల్ సెల్ టెక్నాలజీ వల్లే కదా అంత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు దానికే బిజినెస్ ఆగిపోతే దాని నుంచి బిజినెస్ వస్తున్న ఎంటార్ టెక్నాలజీస్ కూడా కింద పడిపోతుందేమో అని చెప్పి అందరూ భయపడుతున్నారండి. ఈ కారణం వల్లే ఈ స్టాక్ ఇవాళ ఇంతలా రియాక్ట్ అయింది. ఈ క్రూజ్ ఎనర్జీ ఏంటి, లేదు అంటే బ్లూమ్ ఎనర్జీ ఏంటి, ఎంటార్ టెక్నాలజీ ఎందుకు పడిపోతుందని ఒకసారి జాగ్రత్తగా వినండి. మార్కెట్ తాలూకా లాజిక్ చాలా చాలా సింపుల్ అండి. డేటా సెంటర్స్ నడవాలి అంటే వాటికి పవర్ కావాలి. ఆ పవర్ అనేది బ్లూమ్ తాలూకా ఫ్యూల్ సెల్స్ నుంచి వస్తుంది. ఆ బ్లూమ్ తాలూకా ఆర్డర్లు అన్ని కూడా ఎంటార్ వాళ్ళకి రెవెన్యూస్ రూపంలో వస్తున్నాయండి. సో ఇప్పుడు డేటా సెంటర్ల విషయంలో ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కడ బ్లూమ్ ఎనర్జీకి ఆర్డర్లు తగ్గిపోతాయండి. అంటే ఫర్దర్ గా ఎంటార్ కూడా రెవెన్యూస్ తగ్గిపోతాయేమో అని భయం పెరిగిపోతోంది. అయితే మార్కెట్ లో ఇంత ప్యానిక్ కి అందరూ చూస్తున్నారు కానీ కంప్లీట్ గా పిక్చర్ ఏంటనేది ఎవరు చదవట్లేదు. ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉందండి. ఒక పెద్ద డేటా సెంటర్ ప్రాజెక్ట్ 1.8 గిగావాట్ ప్రాజెక్ట్ ఒకటి హోల్డ్ లో పడిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ స్టాక్ పడిపోతుంది అందరూ చదువుతున్నారు. కానీ బ్లూమ్ ఎనర్జీకి ఇంతకు ముందు ఆరకెల్ తో ఏదైతే జరిగిందో ఆ కమిట్మెంట్ 1.2 గిగావాట్ నుంచి 2.8 గిగావాట్ కి పెరిగిందండి. ఇది ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ ప్లానే. ఎంటార్ వాళ్ళు మనకు డొమెస్టిక్ గా ఇంకా కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారండి. కరెంట్ కెపాసిటీ 8,000 యూనిట్స్ ఉంటే దాన్ని 20,000 యూనిట్స్ కి డిసెంబర్ 2026 కల్లా తీసుకెళ్తున్నారు. అండ్ FY 28 కి దాన్ని 30,000 యూనిట్స్ కి తీసుకెళ్తున్నారండి. అంటే కంపెనీకి ఫ్యూచర్ మీద నమ్మకం లేకపోతే ఎందుకు ఇంత ఎక్స్పాన్షన్ చేస్తారు ఊరికే? సో డిమాండ్ అనేది సడన్ గా డిసిపేర్ అయితే అయిపోదండి. ఇది మార్కెట్ లో క్లియర్ గా కనిపిస్తున్న ఒక పెద్ద భయం. ఎంటార్ కి మేజర్ బిజినెస్ బ్లూమ్ నుంచి వస్తుంది కనుక ఆ బ్లూమ్ ఎనర్జీకి ప్రాజెక్ట్ ఆగిపోతే ఈ కంపెనీ కూడా పడిపోతుందేమో అనుకుంటున్నారు. కరెక్టే, కానీ పరిస్థితి ఏంటి అంటే బ్లూమ్ ఎనర్జీకి ఉన్న కొన్ని ప్రాజెక్టుల్లో ఒక మేజర్ ప్రాజెక్ట్ ఆగిపోయిందండి. అది కూడా పుట్ ఆన్ హోల్డ్ అన్నారు, క్యాన్సిల్ అనలేదు. మేబీ అది క్యాన్సిల్ అయిన ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఇంకా చాలా కనిపిస్తూనే ఉందండి. ఫ్యూచర్ లో వేరే ఆర్డర్ రావచ్చు. సో అందువల్ల ఇప్పుడు వస్తున్న ఫాల్ సద్దు మణిగే వరకు ఆగితే ఎంటార్ లో ఇది ఆపర్చునిటీ అవ్వచ్చా, లేదు బ్లూమ్ ఎనర్జీకి సంబంధించి వాళ్ళ టెక్నాలజీకి సంబంధించి ఇంకేమైనా డిస్రప్షన్స్ ఈ లోపు వస్తే దాని ద్వారా ఎంటార్ టెక్నాలజీస్ కూడా ఇంకా కింద పడే ఛాన్స్ ఉందా అనేది మనకి ఫ్యూచర్ చెప్పాలండి. ఎవరు కూడా ఇప్పుడు గాల్లో గెస్ చేసి చెప్పలేరు. బట్ ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ వస్తున్న న్యూస్ వల్ల పానిక్ అయితే క్రియేట్ అవుతోంది. యాజ్ పర్ ఫండమెంటల్స్, యాజ్ పర్ కంపెనీస్ గైడ్ లైన్స్ అండ్ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ బట్టి చూస్తే ఈ ఫాల్ చాలా మంది ఆపర్చునిటీగా తీసుకుంటారండి. నేను ఎంటార్ గురించి ఏం చెప్పానంటే చెప్తున్నప్పుడు మామిడి పళ్ళ సీజన్ అందరూ ఒకేసారి కొనలేరు. ఈ సంవత్సరం మిస్ అయిన వాళ్ళకి మరోసారి ఆపర్చునిటీ వస్తుందండి. ఆ ఆపర్చునిటీ మనకి ఇప్పుడు వస్తుందేమో చూద్దాం. ఇది ఎంతవరకు పడుతుందో పండేవండి. క్లారిటీ వచ్చాక తక్కువ ప్రైస్ లో మళ్ళీ కొనడానికి అవకాశం వస్తుంది. నెక్స్ట్ మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అలాగే ఆర్ఎస్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ రెండు స్టాక్స్ మనకి కాస్త నెగిటివ్ గా ఉన్నాయి. కారణం ఏంటి అంటే గవర్నమెంట్ ఈ రెండింటిని మెర్జ్ చేసే ప్లాన్ అయితే వేస్తుందట. అయితే ఏ రేషియోలో రెండింటిని మెర్జ్ చేస్తారు, లేదు అంటే ఎవరికి ఎన్ని షేర్లు వస్తాయి, స్వాప్ ఏ విధంగా జరుగుతుందనే డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు వస్తున్న న్యూస్ అయితే మాత్రం ఈ రెండు స్టాకులు కాస్త నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ మెర్జర్ వల్ల ఫర్దర్ గా మనకు ఒక టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్షియర్ ఇండియాలో రెడీ అవుతున్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. నెమ్మదిగా అడుగు మీద అడుగు గ్రోత్ చూపించుకుంటూ సరదాగా పెరిగిపోతుందండి. సైలెంట్ గా ఉంది స్టాక్. మళ్ళీ ఇవాళ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేసిందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించిన ఒక సీనియర్ వెటరన్ ని ఈ బ్యాంక్ CFO కింద అయితే తీసుకొస్తున్నారండి. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ లో కొంత బజ్ అయితే ఫర్దర్ గా క్రియేట్ అవ్వచ్చు. ఒక కన్నేసి ఉంచండి. అయితే ఇప్పుడు ఈ స్టాక్ గురించి నేను ఏం చెప్తున్నానో ఒకసారి జాగ్రత్తగా వినండి. మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి బాగా జూమ్ తగ్గించి చూడండి, లేదా వీక్లీ చార్ట్కి వెళ్ళండి. ఇప్పుడు ప్రైస్ ఏ లెవెల్లో ఉంది, ఈ లెవెల్ కి దగ్గరగా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఏది, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఇప్పుడు వస్తున్న న్యూస్ కి ఏమైనా లింక్ కుదురుతుందా ఒకసారి గమనించండి. ఒక మేజర్ బ్రేక్అవుట్ కి రెడీ అవుతుందండి. ఇది మామూలు బ్రేక్అవుట్ కాదు. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయింది అనుకోండి, ఇది ఎంత పెద్ద ఆపర్చునిటీ అవుతుందనేది మీరు డైలీ చార్ట్ చూసి రిలీజ్ అవ్వండి ఒకసారి, ఓకేనా? నేనైతే మీకు ముందుగానే హింట్ ఇస్తున్నా. నెక్స్ట్ మనం అనంతరాజ్, నెట్వర్క్ టెక్నాలజీస్, ఈటీవీ నెట్వర్క్స్ ఇలాంటి ఏ సంబంధించి స్టాక్స్ గురించి మాట్లాడుకుందామండి. ఈ ఏ స్టాక్స్ అన్ని కూడా మనకి కింద పడుతున్నాయి. కారణం ఏంటి అంటే గ్లోబల్ గా టెక్ సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఫర్దర్ గా
వీటి తలక వాల్యుయేషన్స్ అవ్వచ్చు, లేదు అంటే ఫ్యూచర్ తలక గ్రోయింగ్ కన్సర్న్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువైతే కనిపిస్తున్నాయి టెక్నాలజీ స్టాక్స్ లో. ఎస్పెషల్లీ గ్రోత్ అవుట్లుక్ ఫర్దర్ గా ఏముంటుందో, ఎలా అవుతుందో అని ఒక భయం వల్ల మార్కెట్ లో కాస్త పానిక్ అయితే క్రియేట్ అవుతుందండి. వీటిల్లో కొన్ని రోజుల పాటు మనం సెల్లింగ్ అయితే చూస్తాం, కాస్త భరించక తప్పదు. మరి నెక్స్ట్ మనం సాయి లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వస్తుంది. కంపెనీ తలక సిఎఫ్ఓ గారు ఒక పెద్ద హింట్ అయితే ఇచ్చారండి. 2026లో 700 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్ చేస్తున్నాము అని చెప్పారు. ఇప్పుడు FY27 కి దానికి డబుల్ ది అమౌంట్ 1200 నుంచి 1300 కోట్ల వరకు కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నాము అని చెప్తున్నారండి. ఒక కంపెనీ ఒక సంవత్సరం ఎంత కెపాసిటీ చేసిందో నెక్స్ట్ సంవత్సరం అంతకు డబుల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తోంది అంటే ఆ కంపెనీకి సంబంధించి బిజినెస్ లో ఎంత గ్రోత్ వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇదే విషయం కంపెనీలకు సిఎఫ్ఓ గారు ఖచ్చితంగా చెప్తున్నారండి. స్ట్రాంగ్ డిమాండ్ విజిబిలిటీ మాకు కనిపిస్తుందని, పెప్టైడ్స్ కి సంబంధించి అవ్వచ్చు, లేదు అంటే గ్లోబల్ సోర్సింగ్ సంబంధించి డైవర్సిఫికేషన్ అవ్వచ్చు, ఖచ్చితంగా మాకు గ్రోత్ కనిపిస్తుంది అని మెన్షన్ చేస్తున్నారండి. అంటే ఫర్దర్ గా మార్కెట్ లో ఇలాంటి స్టాక్స్ లో డిప్ వస్తే బంగారం కన్నా ఘోరంగా దీన్ని పట్టుకుపోవడానికి రెడీగా ఉంటారండి. ఫాలో అప్ చేయడం మన పని, ఓకేనా. నెక్స్ట్ మనం త్రివేణి ఇంజనీరింగ్, బలరాంపూర్ చిని ఇలాంటి షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవన్నీ కూడా కాస్త పాజిటివ్ గా ఉన్నాయి. వాళ్ళ కారణం ఏంటి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీని ఇథనాల్ మీద తగ్గించడం జరిగిందండి. ఏదైతే హయ్యర్ బ్లెండ్ అయితే జరుగుతుందో వాటికి ఎక్సైజ్ డ్యూటీ తీయడం ఏంటంటే ఈ షుగర్ స్టాక్స్ అన్ని కూడా కాస్త పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ కమింగ్ డేస్ లో కొన్ని రోజులు హల్చల్ కూడా క్రియేట్ చేయొచ్చండి. అయితే చాలా మంది ఇలాగ న్యూస్ వచ్చినప్పుడు సడన్ గా వాటిలో ఎంటర్ అయిపోతుంటారండి. ఒక్కసారి ప్రైస్ యాక్షన్ కూడా మీరు చూడండి. వేటిల్లో మీకు ఆపర్చునిటీ కనిపిస్తుంది అనేది ఒకసారి ట్రాక్ చేసుకున్న తర్వాత మాత్రమే డిసైడ్ అవ్వండి. అంతేగాని న్యూస్ లో వచ్చిన 2-3 స్టాక్స్ పేర్లు విని ఓకే గవర్నమెంట్ ఏదో చేస్తుంది, ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఫర్దర్ గా పెరిగిపోతాయని మాత్రం బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నెక్స్ట్ మనం ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోవాలండి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు సడన్ గా దీనికి బై రేటింగ్ ఇస్తున్నారండి. ఇక్కడ నుంచి 30% పెరుగుతుందని 2240 రూపాయలు టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. ఫర్దర్ గా వీళ్ళకి నెట్ ప్రాఫిట్ CAGR 19% వరకు ఉంటుందని, ఇది FY27 to FY28 వరకు ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇది ఖచ్చితంగా ఈ స్టాక్ లో టర్న్ అరౌండ్ రావడానికి అవకాశం ఇవ్వచ్చు. ఒకసారి ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ మనం డామ్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయం అయితే వస్తుంది. రెనాల్డ్స్ ఇండియా తలక అసెట్స్ ని వీళ్ళైతే ఎక్వైర్ చేయడానికి చూస్తున్నారు. దీనివల్ల డామ్స్ ఇండస్ట్రీస్ తలక రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు, స్కూల్ సప్లై సెగ్మెంట్స్ అవ్వచ్చు, వీటిల్లో వీళ్ళ తలక ప్రెసెన్స్ అయితే స్ట్రెంగ్త్ అవబోతుందండి. ఇది అప్రాక్స్ గా $3.7 మిలియన్ వర్త్ ఆఫ్ డీల్ అండి. ఇది ఖచ్చితంగా కమింగ్ డేస్ లో డామ్స్ ఇండస్ట్రీస్ లో కాస్త బజ్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఫాలో అప్ చేద్దాం. నెక్స్ట్ మనం ఏజిస్ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 15% అబోవ్ పెరగడం జరిగిందండి. లాస్ట్ 1 year లోనే హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్స్ అయితే నమోదవడం జరిగింది. దీనికి జేఎం ఫైనాన్షియల్స్ వారు బై రేటింగ్ ఇస్తున్నారండి. ఇక్కడ నుంచి 30 to 35% పెరిగే ఛాన్స్ ఉందని 1200 రూపాయల టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ స్టాక్ ని మనం ఫాలో అప్ చేయాలండి. ప్రైస్ యాక్షన్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూడండి డైలీ చార్ట్ ని. నెక్స్ట్ మనం HFCL గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కింద పడింది. ఇదే కాదండి, స్టెర్లైట్ టెక్నాలజీస్ అవ్వచ్చు, HFCL అవ్వచ్చు, ఏ స్టాక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సడన్ గా కింద పడుతున్నాయండి. వీటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? ఎస్పెషల్లీ HFCL అవ్వచ్చు, స్టెర్లైట్ టెక్నాలజీస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? అంటే నా ఉద్దేశం ఏంటి అంటే HFCL కి ఫండమెంటల్ గా మనకు చాలా ట్రిగ్గర్స్ అయితే కనిపిస్తున్నాయండి. కానీ జియో పొలిటికల్ టెన్షన్స్ అవ్వచ్చు, లేదు అంటే ఈ కంపెనీస్ కి ఎక్కడి నుంచి అయితే ఆర్డర్స్ వస్తున్నాయో ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో అవ్వచ్చు, ఆ కంపెనీలో అవ్వచ్చు, ప్రెజర్ అవ్వచ్చు, మనకి చాలా చాలా బజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. స్టాక్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయిపోతున్నాయండి. మరి ఈ టైంలో మీరు మీ ప్లాన్ ఏ విధంగా మార్చుకుంటున్నారా, లేదు స్టాప్ లాసులు పెట్టి ఎగ్జిట్ అయిపోతారా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుందండి. నన్ను అడిగితే ఒకవేళ HFCL గానీ, స్టెర్లైట్ టెక్నాలజీస్ గానీ నేను హోల్డ్ చేస్తే ఏం చేస్తాను అనేది మీరు ఇచ్చే రిప్లైస్ కింద నేను కూడా చెప్తానండి. తప్పకుండా వీటికి ఆన్సర్ చేయండి. ఇక మనం నిఫ్టీ గురించి మాట్లాడదామండి. అయితే నిఫ్టీ గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం మీతో డిస్కస్ చేయాలి. రీసెంట్ గా ఏఐకి సంబంధించి మన స్టాక్స్ పడిపోతున్నాయండి. ఓవరాల్ గా ఏఐ చాలా డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి న్యూస్ కూడా వస్తుంది. కాకపోతే ఇండియాకి జరిగే నష్టం కన్నా డెవలప్డ్ కంట్రీస్ కి ఇంకా బాగా నష్టం జరుగుతుందని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటిని బేస్ చేసుకుని చాలా మంది అదేదో పాజిటివ్ విషయం కింద మాట్లాడడానికి ట్రై చేస్తున్నారండి. ఏఐ వల్ల డిస్రప్షన్ అంటూ జరిగింది అంటే దాని వల్ల ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ అనేది మనం చూస్తామండి. మన ఐటీ ఇండస్ట్రీ అవ్వచ్చు, మన ఎకానమీ అవ్వచ్చు, మన స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, నెగిటివ్ గానే ఇంపాక్ట్ ఉంటుందండి. మనకన్నా వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు అనే విషయాన్ని పాజిటివ్ గా చూపించాలనుకోవడం ఒక భ్రమ. బట్ ఈ ఏఐ డిస్రప్షన్ అనేది ఎంతవరకు స్పీడ్ గా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం ఒక అంచనాకి రాగలగాలి. TCS చూసారా అండి, గడిచిన కొన్ని రోజులుగా ఏ ఏజెంట్స్ గురించి మాట్లాడుతుంది, ఏజెంట్స్ ని డిప్లాయ్ చేస్తామంటుంది. అండ్
ఫర్దర్ గా హైరింగ్ కూడా తగ్గిస్తామంటోంది. అండ్ ఇవాళ వచ్చిన న్యూస్ చూసారా అండి, టీసీఎస్ వాళ్ళు 50,000 పీపుల్ కి ఏఐ తాలూకా అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, క్లాడ్ ని. సో ఇలాంటి విషయాలు మనం ఖచ్చితంగా ట్రాక్ చేస్తూ ఉండాలండి. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఐటీ సెక్టార్, మన ఐటీ పీపుల్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారు, ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవబోతుంది అనేది మనం కనుక ట్రాక్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విషయం ఖచ్చితంగా ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. ఇక నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే గడిచిన 4 ట్రేడింగ్ సెషన్స్ గా మార్కెట్లు నానా బాధ పడుతుందని చెప్పొచ్చండి. సింపుల్ గా చూడండి, ప్రతి క్యాండిల్ కి కూడా మనకి టైల్స్ కనిపిస్తున్నాయి, అవునా? విక్స్ అంటారు కదా, అంటే మార్కెట్లు పైకి వెళ్తే కింద పడుతున్నాయి, కిందకి వెళ్తే రికవర్ అవుతున్నాయి. గమనించారా అండి? అంటే ఇక్కడ బయర్స్ కి సెలర్స్ కి మధ్యలో చాలా చాలా డ్రాస్టిక్ వార్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 23,100 మీదన మార్కెట్లు ఉన్నంత వరకు మనం ప్రశాంతంగా ఉండొచ్చండి. ఇది మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ట్రంప్ దయ వల్ల లేదు అంటే ఇరాన్ దయ వల్ల మార్కెట్ లో నెగటివిటీ పెరిగింది అనుకోండి, ఈ లెవెల్ బ్రీచ్ అవ్వకుండా ఏదైనా మనకి సద్దుమణిగితే పర్వాలేదు, కానీ ఈ లెవెల్ బ్రీచ్ అయ్యి కింద పడిందంటే మాత్రం మన పోర్ట్ఫోలియోస్ మరింత రక్తపాతాన్ని చూస్తాయండి. ఈ విషయానికి మనం మెంటల్ గా ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఇది ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్న విషయమే. బట్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక్క రోజు, ఒక్క రాత్రి, ఒక్క మాట సెంటిమెంట్ ని పూర్తిగా మార్చేస్తున్నాయండి. సో ఈ టైంలో ఇరాన్ అవ్వచ్చు, ట్రంప్ అవ్వచ్చు, లేదా అమెరికా దగ్గర నుంచి వచ్చే ఒక్క పాజిటివ్ న్యూస్ అయినా పరిస్థితులను మార్చాలని అయితే నేను ఆశిస్తున్నా. ఇక రేపటికి మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైనా ఉంది అంటే అది 23,150 అండి. అంటే అప్రాక్స్ గా ఇవాల్టి క్లోజింగ్ మనం తీసుకోవచ్చు. ఈ లెవెల్ మీద నుంటే మనకి కొంత పర్వాలేదండి, ధైర్యంగా ఉండొచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.